బాక్సాఫీస్ దగ్గర కొంచెం లేట్ రిలీజ్ అయినా కానీ ఓవరాల్ గా సమ్మర్ రేసులో మంచి జోరును చూపెడుతూ దూసుకుపోతున్న సమంత నటించిన లేటెస్ట్ మూవీ మా ఇంటి బంగారం వరల్డ్ వైడ్ గా అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ఏకంగా 5 కోట్లకు పైగా గ్రాస్ బుకింగ్స్ అందుకొని దుమ్ము దుమారం లేపగా ఓవర్సీస్ లో $3 లక్షల కి పైగా ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. ఇక బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు బుకింగ్స్ అద్భుతంగా కొనసాగుతూ ఉండగా ప్రతి గంట 5-6 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ కు తగ్గకుండా జోరును చూపెడుతూ దూసుకుపోతున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో ఓవరాల్ గా సమంత కెరీర్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని నమోదు చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. ఇది వరకు సమంత నటించిన యశోద సినిమా తెలుగు రాష్ట్రాల్లో 1,63 లక్షలకు పైగా షేర్ అందుకోగా వరల్డ్ వైడ్ గా 3 కోట్ల లోపు దాకా షేర్ అందుకుంది. ఇప్పుడు ఆ రికార్డును అవలీలగా మా ఇంటి బంగారం సినిమా బ్రేక్ చేసే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలలో నుండే మొదటి రోజు సినిమా 1.8 కోట్ల నుండి 2 కోట్ల రేంజ్ షేర్ ను టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అన్ని చోట్ల బాగుంటాయి. ఇక ఓవర్సీస్ కలెక్షన్స్ ఎక్సలెంట్ గా ఉన్న నేపథ్యంలో వరల్డ్ వైడ్ గా 3.5 కోట్ల నుండి 4 కోట్ల రేంజ్ షేర్ ఓపెనింగ్స్ ని సినిమా టార్గెట్ చేస్తుందని చెప్పవచ్చు. బాక్సాఫీస్ దగ్గర సినిమా వరల్డ్ వైడ్ గా డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే 11 కోట్లకు పైగా షేర్ అందుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందులో చాలా మొత్తాన్ని సినిమా ఇప్పుడు మొదటి రోజే రికవరీ చేసే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. సినిమా ఓవరాల్ హోల్డ్ ను బట్టి చూస్తూ ఉంటే ఈవినింగ్ అండ్ నైట్ షోల ట్రెండ్ అనుకున్న విధంగా అంచనాలను అందుకుంటే ఈ లెక్క ఇంకాస్త పెరగవచ్చు. అలాగే వీకెండ్ మొత్తం ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి అనుకున్న రేంజ్ లో వస్తే కలెక్షన్స్ సూపర్ స్ట్రాంగ్ గా కొనసాగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మరి ఫస్ట్ డే అఫీషియల్ కలెక్షన్ల పరంగా సినిమా ఎంతవరకు అంచనాలను మించిపోతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.